బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే వేస్ట్ అని విమర్శిస్తారో దాన్నే చేసి చూపించాలని పంతం పడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఫ్యూచర్ సిటీ అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు తరచూ విమర్శిస్తూనే ఉన్నారు. ఊహల పల్లకి అని కూడా అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు దాని నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు వరకు 12 వరుసలతో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక అలైన్మెంట్ ను తెలంగాణ సర్కార్ సమర్పించింది. ఈ హైవే అమరావతి మార్గం గుండా సాగుతుంది. 2 రాష్ట్రాల్లో 5 జిల్లాలు 100 గ్రామాలను కవర్ చేస్తూ సాగుతుంది. దీన్ని కేంద్రం ఆమోదిస్తే మాత్రం ఇది చాలా పెద్ద హైవే అవుతుంది. ఏకంగా 12 లైన్లంటే మాట కాదు. అయితే ఈ హైవే పొడవు సుమారు 297 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణలో 118 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 180 కిలోమీటర్లు ఉండవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య హైవే ఉన్నా అది చిన్నగా, పైగా అందులో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త హైవే వస్తే హైదరాబాద్ విజయవాడ మధ్య దూరం బాగా తగ్గుతుంది. ఈ హైవే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ ఉపయోగపడేలా పైకి కనిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ వేరేలా ఉంది. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ సిటీగా మార్చాలంటే దానికి పోర్టు కనెక్టివిటీ ఉండాలి. అలా ఉంటే అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలు తమ ఉత్పత్తుల్ని వేగంగా బందరు పోర్టుకి తరలించి అక్కడి నుంచి సముద్ర మార్గాల్లో ఇతర దేశాలకు పంపగలవు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ప్లాన్ వేశారు. అంచనాల ప్రకారం ఈ హైవే తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సాగుతుంది. ఈ హైవే వస్తుందంటే ఏపీ సర్కార్ ఏమాత్రం అడ్డుకోదు. ఎందుకంటే ఈ హైవే నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్కి చాలా లాభాలుంటాయి కాబట్టి. అందులోనూ కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి దీన్ని ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినా కోరవచ్చు. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య సఖ్యత ఉంది కాబట్టి కేంద్రం దీన్ని ఆమోదించడం పెద్ద విషయమేమీ కాదు. గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే డిపిఆర్ రెడీ చేయించే పనిని తెలంగాణ సర్కార్ చూసుకుంటుంది. దీన్ని కేంద్రం ఆమోదించిన డిపిఆర్ ప్లాన్ రెడీ చేయడం, భూసేకరణ, హైవే నిర్మాణం ఇవన్నీ వెంటనే అయ్యేవి కావు. అంటే 2028 నాటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పటికల్లా ఈ హైవేకి సంబంధించి కనీసం కొంతైనా రూపురేఖలు తేవగలిగితే, లేదా ఒకటి నిర్మింపజేస్తున్నామని ప్రజలకు చెప్పగలిగితే అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందనే నమ్మకం ప్రజలకు కలుగుతుంది. కానీ అలా ప్రజల నమ్మకాన్ని గెలవకపోతే మాత్రం అది బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ఓ కళ మాత్రమే అంటున్న బీఆర్ఎస్ అయితే ఈ హైవే కూడా ఉత్తిత్తి ప్రకటనే అని ప్రచారం చేసే ఛాన్స్ పొందగలదు.